పీక్ నెగిటివిటీలో కూడా అయితే బాక్స్ ఆఫీస్ ర్యాంప్ పేజ్ అయితే చూపిస్తుండు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా పెద్ద మూవీ అయితే 3 days రన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇంకా ఈ 3 daysలో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసింది ఏరియా వైజ్గా అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ ఈ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. పెద్ద మూవీ చూసుకుంటే మాత్రం 3 daysలో కలెక్షన్ అయితే మాత్రం ర్యాంపేజ్ చూపిస్తుంది. ఆ ఫస్ట్ మూవీస్ ఉన్న ఫ్లాప్ అయినా కానీ ఈ మూవీ కలెక్షన్ అయితే మాత్రం రామ్ చరణ్ గారు అయితే ఎరగొట్టేస్తున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ మూవీ పూర్తిగా పాజిటివ్ టాక్ కూడా అయితే రాలా. ఇంకా మూవీ రిలీజ్ కాకముందు అయితే పీక్ నెగిటివిటీ అయితే ఉంది. ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా అంటే చాలా నెగిటివ్ రివ్యూస్ కూడా అయితే వచ్చాయి ఈ మూవీ మీద. అయినా మూవీలో ఉన్న కంటెంట్ ఉండటంతో మూవీకి అయితే కలెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా మంచిగా అయితే వస్తున్నాయి. సో ఇప్పుడైతే ఈ మూవీ 3 daysలో తెలుగు స్టేట్స్లో ఎంత కలెక్ట్ చేసిందంటే ఫస్ట్ నైజాంలో చూసుకుంటే 33 కోట్ల దాకా అయితే ఈ మూవీ అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇక్కడ ఈ మూవీ బిజినెస్ చూసుకుంటే 48 కోట్లు, కాబట్టి ఇంకొక 15 కోట్ల దాకా అయితే ఇక్కడ షేర్ అయితే కలెక్ట్ చేయాల్సింది ఈ మూవీ. ఇంకా సీడేట్లో చూసుకుంటే 12 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇక్కడ 24 కోట్ల దాకా అయితే బిజినెస్ జరిగింది. ఇంకొక 12 కోట్ల దాకా అయితే ఇక్కడైతే షేర్ని అయితే కలెక్ట్ చేయాలి ఈ మూవీ. ఇంకా టోటల్ ఆంధ్ర మొత్తం కలిపి 43 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. అలాగే పెద్ద మూవీ చూసుకుంటే 2 తెలుగు స్టేట్స్లో 48 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. అదే గ్రాస్ చూసుకుంటే 130 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా పెద్ద మూవీ తెలుగు స్టేట్స్లో బిజినెస్ చూసుకుంటే 130 కోట్ల దాకా ఉంది. అంటే ఇంకా ఈ మూవీ 42 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేయాలి. ఇంకా ఈరోజు ఒక 18 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసిన రేపటి నుంచి టార్గెట్ అయితే 30 కోట్ల దాకా అయితే ఉంటుంది. ఇంకా కర్ణాటకలో జరిగిన 17 కోట్ల బిజినెస్కి ఇప్పటివరకు అయితే 8 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా తమిళనాడు, కేరళలో జరిగిన 7 కోట్ల బిజినెస్కి 1.5 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఎక్కడైతే మూవీ అయితే ఫ్లాప్ అనేది చెప్పచ్చు. ఇంకా హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం జరిగిన 25 కోట్ల బిజినెస్కి ఇప్పటివరకు అయితే 5 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇక్కడ కొద్దిగా గ్రోత్ చూపిస్తే ఈ మూవీ హిట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది, లేకపోతే ఇక్కడ కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఓవర్సీస్లో జరిగిన 30 కోట్ల బిజినెస్కి 18 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. అలాగే పెద్ద మూవీ వరల్డ్ వైజ్గా 128 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. అదే గ్రాస్ చూసుకుంటే 200 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇదైతే ట్రైన్ నెంబర్. ఇంకా ప్రొడ్యూసర్ లెక్కలు అయితే ఈ మూవీ 230 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసిందని అయితే మూవీ మేకర్స్ అయితే అఫీషియల్గా పోస్టర్ను కూడా అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. సో రేపటి వచ్చే కలెక్షన్తో మూవీ మేకర్స్ నుంచి అయితే 300 కోట్ల పోస్టర్ కూడా అయితే రిలీజ్ అయితే అవుద్ది. చూడాలి ఇంకా పెద్ద మూవీ లాంగ్ రన్లో ఏ రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందో. ఇంకా పెద్ద మూవీ లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటారో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.